అరెస్ట్ అంటే ఏంటి, పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ అయిన తర్వాత మీ రైట్స్ ఏంటి, దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు. అందరికీ జై భీమ్ జై భారత్. ఈ వీడియో అనేది కేవలం లీగల్ అవేర్నెస్ కోసం మాత్రమే ఈ వీడియో అనేది. ఇక్కడ పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేస్తారంటే, మీరు ఏదైనా తప్పు చేసినప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మీరు ఏదైనా తప్పు చేయబోతున్నారో అన్నప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మీ పేరు ఎఫ్ఐఆర్లో నమోదు అయినప్పుడు అరెస్ట్ చేస్తారు, కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిన తర్వాత మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మీరు ఏదైనా సీరియస్ అఫెన్స్ కాగ్నిజబుల్ అఫెన్స్ చేసినప్పుడు మీరు డైరెక్ట్గా అరెస్ట్ చేస్తారు. మీకు కొన్ని కేసెస్ లో మిమ్మల్ని అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత అరెస్ట్ చేస్తారు, కొన్ని కేసెస్ లో అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయకుండానే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయకుండా కేసెస్ ఏమిటంటే, ఏవైనా సీరియస్ అఫెన్సెస్, మీరు కాగ్నిజబుల్ అఫెన్స్ రేప్ కానీ, మర్డర్ కానీ, ఎక్స్ట్రాక్షన్ కానీ, అంటే టెర్రరిజం యాక్టివిటీస్ కానీ మీరు ఏమైనా చేసినట్టయితే సీరియస్ అఫెన్స్ ఏవైతే ఉంటాయో ఆ అఫెన్సెస్ చేసినప్పుడు మీకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయకుండానే డైరెక్ట్గా అరెస్ట్ చేయవచ్చు. చిన్న చిన్న మైనర్ తప్పులు ఏమైనా చేసి ఉంటే అప్పుడు మాత్రం మీకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత మాత్రమే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది మీకు. ఇది కూడా బిఎన్ఎస్ఎస్, భారతీయ నాగరిక సురక్ష సంహిత సెక్షన్ 35 నుంచి 62 అనేది క్లియర్గా తెలియజేస్తుంది. ఇక్కడ అరెస్ట్ అనేది, అరెస్ట్ అయిన తర్వాత మీ రైట్స్ ఏంటి దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు. అరెస్ట్ అయిన తర్వాత, అరెస్ట్ చేసే ముందు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనేది పోలీసులు మీకు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అనేది, అంటే మీరు ఏ కేసులో అరెస్ట్ కాబోతున్నారు, మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఏ తప్పు చేసినా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. అలానే మీ బంధువులకు కూడా ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది, మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది, మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. మీతో పాటు ఎవరైనా థర్డ్ పర్సన్స్కి ఇన్ఫార్మ్ చేయాల్సి, మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది కూడా కన్ఫామ్గా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. అది మీ రైట్. అలానే మీకు అరెస్ట్ అయిన తర్వాత మీరు అడ్వకేట్ నియమించుకునే అవకాశం మీకు కల్పించాల్సి ఉంటుంది, మీకు బెయిల్ తీసుకునే అవకాశం కల్పించాల్సి ఉంటుంది. అంటే ఏవైనా బెయిలబుల్ అఫెన్సెస్ ఉంటాయో ఆ బెయిలబుల్ అఫెన్సెస్ ఉన్నప్పుడు మీకు బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అవి కొన్ని స్టేషన్ బెయిల్ ఇస్తారు, అండ్ మీకు కోర్టు ద్వారా బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ బెయిలబుల్ అఫెన్సెస్ లో మీకు బెయిల్ తీసుకున్న రైట్ మీకు కల్పించాల్సి ఉంటుంది. 24 hours లో కూడా మీకు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర హాజరుపరచాల్సి ఉంటుంది, అది మీ రైట్ ఉంటుంది. అలానే మీకు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా, మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య పరీక్షలు కూడా మీకు చేయాల్సి ఉంటుంది, అది మీ రైట్ కింద కన్సిడర్ అవుతుంది. ఇక్కడ ఏదైతే బిఎన్ఎస్ఎస్, భారతీయ నాగరిక సురక్ష సంహిత సెక్షన్ 35 నుండి 62 వరకు అరెస్ట్ అంటే ఏంటి, అరెస్ట్ ప్రొసీజర్ ఏంటి, ఎలా ప్రొసీజర్ ఫాలో అవ్వాలో పోలీసులు అనేది క్లియర్గా తెలియజేస్తుంది. అరెస్ట్ అయిన తర్వాత కూడా మీకు రైట్స్ ఉంటాయి, అది ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియాల్సి ఉంటుంది, అండ్ ఎందుకు అరెస్ట్ చేయబోతున్నారో చెప్పాల్సి ఉంటుంది. కొన్ని బెయిలబుల్ అఫెన్సెస్లో మీకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత మాత్రం అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని కాగ్నిజబుల్ అఫెన్స్లో అయితే మీకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయకుండా మేము డైరెక్ట్గా అరెస్ట్ చేయవచ్చు అనేది క్లియర్గా తెలియజేస్తుంది. అడ్వకేట్ కూడా నియమించుకున్న రైట్ అనేది మీకు ఉంటుంది ఇక్కడ. ఈ వీడియో అనేది కేవలం కూడా లీగల్ అవేర్నెస్ కోసం మాత్రమే గుర్తు చేస్తున్నాను మీకు. థ్యాంక్ యూ మిత్రులారా. జై భీమ్ జై భారత్.